ఏమని ఛాలెంజ్ చేసావు? మీ భార్యని పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తావా? నన్ను పని కోసం నీ భర్త దగ్గరికి రప్పిస్తావా? ఉన్నవే పోతున్నాయి. నోవే కదా. నువ్వేం చేయలేవు అక్షర. ఓడిపోతుంది నువ్వే. గెలిచేదెవరో చెప్పక్కర్లేదనుకుంటా. నా ఛాలెంజ్ జరిగి తీరుతుంది. ఇప్పుడు అవే ఉంది కదా, నీ చేతే పత్రాలు ఇప్పించాను. మీ పత్రాలు? అగ్రిమెంట్ నీ చేతే చింపించాను. లెక్క పెట్టుకో నువ్వెంత లాస్ అవుతున్నావో. నీ ఖజానా మొత్తం ఖాళీ చేసేస్తాను, అందులో డౌటే లేదు. ఏంటా చూపు? నేను అద్దం లాంటి దాన్ని. నన్ను ఎలా చూస్తే అలాగే కనబడతాను. తిడితే తిడతా, కొడితే కొడతా. అలాగే తొక్కాలని చూస్తే తొక్కేస్తా. యూనో? నువ్వే కదా నమ్మించి మోసం చేశావు. నిన్ను వదలను. మర్యాదగా షెట్ వదులు. నన్నేమనలేక అటెళ్ళావా? వదులో. నేను తలుచుకుంటే నిన్నిప్పటికిప్పుడు జైల్లో వేయించగలను. మీ వారి మొహం చూసి ఆగుతున్నాను. అది కూడా వద్దంటే చెప్పు, ఇప్పుడే జైలుకి పంపిస్తా. ఇదేది నేను మర్చిపోను. వదలను. యునో? వదలదంట అక్షరా. ఏడ్చింది. అసలు ఎందుకు డైరెక్టర్ గారు ఆ బతుకు? కొన్నుంటాయి రామారావు, ఆ స్థాయికి వెళ్లే వరకు వాళ్ళకి బుద్ధనేదే రాదు. త్వరలోనే ఆ స్థితికి రప్పిస్తానుగా. ఎక్కడా లేని బుద్ధి అప్పుడొచ్చేస్తుంది. మనం వెళ్దాం రండి. అదిగో అరవింద, అక్షర కూడా వచ్చేశారు. శర్మ గారిని పిలిపించారేంటి అత్తయ్య గారు? శ్రావణ మాసం వచ్చింది కదమ్మా. ఆ తల్లి మన హోటల్స్ పత్రాల్ని మనకు వచ్చేలా దయ చూపించింది కదా. ఈసారి శర్మగారి చేతే మంత్ర జపాలతో వ్రతం జరిపిద్దామని రమ్మన్నాను. అలాగే జరిపిద్దాం అత్తయ్య గారు. ఎలాగూ వ్రతాన్ని బాగా జరిపించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి పంచబాల లక్ష్మిలతో జరిపించండమ్మా. పంచబాల లక్ష్మిలా అంటే ఏంటి శర్మగారు? 5 పాపలని అమ్మవారిలా అమ్మవారి వ్రతంలో కూర్చోబెట్టి అమ్మవారి పూజలో వారిని భాగం చేసి జరిపించేది బాబు. వారినే పంచబాల లక్ష్మిలు అంటారు. పిల్లలంటే దేవతలతో సమానం కదా. అలా కూర్చోబెట్టి జరిపిస్తే మీకంతా శుభమే జరుగుతుంది. అలాగే చేద్దాం శర్మగారు, మీరు చెప్పినట్టే చేద్దాము. సరే బుజ్జమ్మగారు, రేపు ఉదయాన్నే వస్తాను. ఆ ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే శర్మగారు, మీరొచ్చేలోపు అన్నీ సిద్ధంగా ఉంటాయి. మంచిదమ్మా. ఆ తల్లి కటాక్షం మీకుండబట్టే బాలలక్ష్మిలతో జరిపించమనే వాక్కు నా నుంచి వచ్చింది. మీరు ఒప్పుకున్నారు. అంతా మంచే జరుగుతుంది. వస్తానమ్మా, వస్తాను. అలాగేనండి. అక్షర, అపర్ణ రాజేష్ కూడా చెప్పమ్మా. పురంధరిని కూడా రమ్మను. బుజ్జితో పాటు చిన్ని ఖుషీని బాలలక్ష్ములుగా పూజలో కూర్చోబెడదాము. అలాగే అత్తయ్య గారు, నేనిప్పుడే చెప్తాను. హాయ్ అక్షర. హాయ్ వదినా. వదినా, మీరు ఇంటికి వచ్చేసారా? బయలుదేరుతున్నాం. ఇంకా అక్కడే ఉన్నారా? పనేం చేయట్లేదు అక్షర, మామూలుగా కూర్చున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను. చెప్పక్షర, ఏంటి? రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం వదినా.
ఖుషిని తీసుకుని పొద్దున్నే వచ్చేసేయండి. పూజలో పంచబాల లక్ష్మిల్ని కూర్చోబెడుతున్నారు. మన ఖుషి కూడా ఉంటుంది. అవునా? క్వశ్చన్ దింపి వెళ్తాను అక్షర. ఏంటదినా? రేపు రానని చెప్పండి. సరే అక్షర. ఇప్పుడే చెప్తున్నాను, ఖుషితో పాటు మీరు కూడా ఉండాలి. అదేమైనా ఎక్కువ మాట్లాడితే నాతో చెప్పండి. అలాగే అక్షర, వస్తాం. మార్నింగ్ వచ్చేయండి. అలాగే. చెప్పాను అత్తయ్య గారు, వస్తారు. అపర్ణ కూడా చెప్తాను. ఇంకా 2 పాపలు కావాలి కదా. మన కాలనీలో ఉంటారు కదా అరవిందా. ఎలాగో ముత్తైదువుల్ని పిలవాలిగా. పిల్లల్ని తీసుకుని రమ్మని చెబుదాంలే. సరే అమ్మా. పురందరి వస్తుంది కదమ్మా. వస్తాను అన్నారు అత్తయ్య గారు. ఏంటో తనింటికి రావటానికి కూడా అది చెయ్యని అప్పుకి నానా తంటాలు పడుతోంది. మనల్ని ఆదుకోనివ్వదు. పురందరికి ఎలా విముక్తి కలుగుతుందో ఆ దైవానికే తెలియాలి. నీ దగ్గర ఆ నోట్లు ఉన్నాయని తెలిసి ప్లాన్ చేశాం. ఏ అంటే ఏంటన్నది నీకు తెలియలేదు కదూ. అరవింద అక్షర బ్యాంక్. నేను అనుకున్నది ఏది జరగనివ్వకుండా అడ్డుపడుతూ అక్షర నాకే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది. ఏదో ఒకటి చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. రేపు రానని చెప్తే ఏమంటుందో. మమ్మీ, స్వీట్ తల్లి, ఏంట్రా ఇలా చిక్కిపోయా? హాస్టల్ ఫుడ్ బాగోట్లేదా? నాకు నచ్చిన ఫుడ్ చేయట్లేదు మామ్. గ్రాండ్ పాక్ చెప్పా. మాట్లాడాను బేబీ, రిక్వెస్ట్ కూడా చేశాను. రిక్వెస్ట్ ఏంటి డాడ్? ఆర్డర్ వేయండి. మనం ఎవరో వాళ్ళు నాకు నచ్చింది చేస్తానన్నారులే మామ్. ఓకే. నేను అప్పుడే హాస్టల్కి వెళ్ళాను మామ్. హాలిడేసే కదమ్మా, 1 వీక్ ఇక్కడే ఉందువు గాని. అది తెలిసే నిన్ను రప్పించాను. ఓ లవ్ యూ మామ్. తనెవరు మామ్? మన ఇంట్లో పనులు చేసే ఆవిడలే. ఓకే పురందరి, రేపు మార్నింగే వచ్చేసాయి. స్వీటీ నువ్వురా. మేడం, లేట్గా వస్తానంటావా ఏంటి? కొత్త సర్వెంట్స్ ఇంకా దొరకలేదు. పనులెవరు చేస్తారు? నా కూతురు కూడా వచ్చింది. వెరైటీ బ్రేక్ఫాస్ట్లు చేయాలి. నువ్వు మార్నింగే వచ్చేసాయి. స్వీటీ నువ్వురా. వ్రతానికి వెళ్ళాలి. ఈవిడేమో ఇటే రమ్మంటుంది. ఉదయమే వచ్చి పనులన్నీ చేసేసి ఏదో ఒకటి చెప్పి ఎలాగలా పూజకు వెళ్ళాలి. అక్షర, అచ్చా అమ్మవారిలానే తయారు చేసావమ్మా. అంతా ఆ తల్లే చేయించుకుంటుంది అత్తయ్య గారు. అవునమ్మా, చెయ్యాలని మనం నిర్ణయించుకుంటే ఏం కావాలో ఆ దయగల అమ్మే జరిపించుకుంటుంది. కరెక్ట్ అమ్మా. అవును, ఈ హడావుల్లో పడి అడగడమే మర్చిపోయాను. అపర్ణ ఎదురా? అర్చన వదిన ఇంట్లోనే ఈరోజు వ్రతం చేసుకుంటున్నారంటమ్మా. వాయినం తీసుకోవడానికి పిలిచారంట, అందుకే అక్కడికి వెళ్ళింది. ఓ, అక్క నన్ను పిలిచింది అత్తయ్య గారు. మనం కూడా వ్రతం చేస్తున్నామని వెళ్ళలేదు, అప్పు వెళ్ళింది. పర్లేదులే అమ్మా, పూజకేగా వెళ్ళింది.
నమస్కారం బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. పూజకు ఏర్పాట్లు అయిపోయాయా బుజ్జమ్మ గారు? అయిపోయాయండి. నమస్కారం అండి. రండి రండి. బుజ్జమ్మ గారు, ఇద్దరే కనపడుతున్నారు, మరో 3 పిల్లలు కావాలి కదమ్మా. పురందరి పాపం తీసుకొస్తుందండి. ఇంకో 2 పిల్లల్ని మా ఇంటి దగ్గరే చెప్పాను, వాళ్ళు కూడా వస్తారు. సరే బుజ్జమ్మ గారు, వాళ్ళు రాగానే మొదలు పెడదాం. అక్షర, పురందరికి ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. అక్షర, వదినా బయలుదేరారా? పంతులు గారు కూడా వచ్చేశారు. పూజ ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. వచ్చేస్తాం, బయలుదేరుతున్నాము. ఖుషి కూడా నాతోనే ఉంది. సరే వదినా, త్వరగా రండి. పద. వస్తున్నారు అత్తయ్య గారు. పురందరి, ఎక్కడికి? ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా వెళ్ళనివ్వదు, కావాలని ఆపేస్తుంది. నిన్నే. షాప్ అండి. ఓహో, స్వీటీని కూడా తీసుకెళ్ళండి. మేము త్వరగా వచ్చేస్తాము. రావద్దు అని నేనేం అనట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీ ఉంది, కృష్ణానగర్కి తీసుకెళ్ళు. సరే అండి. బాయ్ స్వీటీ. బాయ్ మామ్. స్వీటీ, ఖుషిని ఇంటి దగ్గర దించి తర్వాత మనం పార్టీకి వెళ్దాము. ఓకే ఆంటీ. ఇంకా రాలేదంటమ్మా. దారిలోనే ఉండుంటారు అత్తయ్య గారు. ఉండండి, మళ్ళీ ఫోన్ చేస్తాను. వచ్చేసాం అక్షర, బయటే ఉన్నాము. అలాగే. వచ్చేసారంట అత్తయ్య గారు, బయటే ఉన్నారంట. అవునా? పురందరికి ఒక్కతే కదా కూతురు, మరి ఇంకో పాప ఎవరు? అయినా ఈ సమయంలో శ్రావణి ఇంట్లో సర్వెంట్గా ఉండాలి కదా, మరి అక్క ఇంటికి దేనికొచ్చింది? మా మీదేమన్నా గూడుపుటాన్ని చేస్తున్నారా? కళ్ళల్లో పడ్డారుగా, తెలుసుకుంటా. రా పురందరి, మీకోసమే చూస్తున్నాము. తినేవరు? తిన పేరు స్వీటీ. హాయ్, వి ఆర్ ఫ్రెండ్స్. యా, వి ఆర్ ఫ్రెండ్స్. అక్క, పాప ఎవరు? శ్రావణి వాళ్ళ పాప తమ్ముడు. శ్రావణి కూతుర్ని శత్రువెంటికి తీసుకొచ్చిందా? దొరికిందే. ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? పార్టీకి తీసుకుని వెళ్ళమన్నారమ్మా. అందరూ వచ్చేసారు కదా అని ఖుషిని దించేసి వెళ్దామని వచ్చాను. బుజ్జమ్మ గారు, ఇంకో 2 వచ్చేస్తే అమ్మవారి వ్రతం మొదలు పెడదాం. ఓ, ఈ సెటప్పులు, ఈ గెటప్పులు అమ్మవారి వ్రతానికా? అదిగో వచ్చేసారు పంతులు గారు. శ్రీజ ఏదమ్మా? తనకు ఒంట్లో బాలేదమ్మా, తను రాలేదు. ఐదుగురిని కూర్చోపెట్టి జరిపించాలనుకున్నామే, మరి ఇప్పుడు ఎలా? ఈ ఏరియాలో ఇంకెవరూ లేరా అమ్మా? ఈ వయసులో ఎవరు లేరు పంతులు గారు, అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. ఈ పాప ఉంది కదమ్మా. అమ్మవారి పూజ కదా, చేయడానికి సుకృతం కూడా ఉండాలి. అందుకే వచ్చిందేమో. ఈ పాపని కూర్చోబెట్టండి. శ్రావణి కూతురు పంతులు గారు. నేను కూర్చోకూడదా అండి?
అలా అని కాదమ్మా, నీకెలా చెప్పాలి? వీళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యారు కదా, నేను పార్టీకి వెళ్ళను, ఇక్కడే పూజలో కూర్చుంటా. మీ అమ్మకి తెలిస్తే తిడుతుంది స్వీటీ. మమ్మీ ఇక్కడ లేదుగా. నేనున్నాగా. అయినా ఇది దేవుడి పూజే కదా ఆంటీ. నేను నా ఫ్రెండ్స్ తో కూర్చుంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వదినా, పాప అడుగుతుంది కదా, కూర్చొనివ్వండి. ఆ అమ్మవారే రప్పించుకుని ఉంటారు. ఎస్ ఆంటీ. ఆంటీ, నాకు అలా బొట్టు పెట్టండి, బాగుంది. సరే రా. కూర్చోండి, కూర్చో. స్వీటీ, మమ్మీకి చెప్పొద్దు. పూజ అయ్యాక ఇంటికి వెళ్ళిపోదాం. సరే ఆంటీ, పార్టీకి వెళ్ళననే చెప్తా. నేను ఈ అవకాశాన్ని వదులుతానా? మీ ఇంట సుఖంగా శుభం ఎందుకు జరగనిస్తా? శ్రావణిని రప్పించి రచ్చ రచ్చ చేయించను. అమ్మా, మీ దంపతులు కూడా కూర్చోండి. పిల్లలు, పూజ మొదలవుతుంది. అందరూ భక్తిగా ఉండాలి. అమ్మవారి పూజలో బాలలక్ష్మిలలోకి అమ్మవారిని ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి వ్రత పూజ పూర్తయ్యేదాకా మీరు 5 పిల్లలు లేవకూడదు. ఓం శ్రీం మహాగణాధిపతయే నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవీర్యాధిదేవతాయే నమః. ఓం ప్రాకృతే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం అవనీశాయే నమః. ఓం సంధ్యావాసిన్యే నమః. చెప్పండి భూపతి గారు. శ్రావణమ్మ, నీకు తెలియకుండా పురందరి చాలా చేసేస్తోంది. ఏం చేసింది? మీ అమ్మాయిని పురందర్తో నువ్వు పంపించావు కదా, పురందరి పార్టీకి వెళ్లకుండా బుజ్జమ్మ ఇంటికి తీసుకువెళ్ళింది. వాట్? అయినా వీళ్ళింట్లో అదేదో పూజ అంట. ఒట్టు పెట్టి మరీ మీ అమ్మాయిని కూర్చోబెట్టారు. నా కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టడం ఏంటి? ఆ పురందరికి అంత ధైర్యం వచ్చిందా? వచ్చే తీసుకొచ్చినట్టుంది. ఇలానే వదిలేస్తే అవ్వ ఇంకెక్కడికైనా తీసుకెళ్తుంది శ్రావణమ్మ. ఆదిలోనే తుంచేయాలి. వస్తున్నా, ఇప్పుడే తుంచేస్తాను. రామ్మా, తొందరగా రా. వస్తుందండోయ్, ఇక మీ పూజ ఆగిపోయినట్టే. ఆపండి, 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 ఆపండి. శ్రావణి, మీరెవరు మాట్లాడద్దు. ఏం పురందరి,
నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళమన్నాను, ఎక్కడికి తీసుకొచ్చావు? అది ఖుషిని దింపడానికి వచ్చానండి. పూజలో కూర్చోవడానికి ఇంకో పాప రాలేదు, స్వీటీయే కూర్చుంటానంది. అవును మమ్మీ. నోండు, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? షాప్ అని నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి రావడమే తప్పు. నా పర్మిషన్ లేకుండా నా కూతుర్ని కూర్చోబెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఎవరిచ్చా నీకు ఆ అధికారం?